అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలు దేశ భద్రత విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం మరో 7 దేశాలపై పూర్తి నిషేధం విధించే ఉత్తర్వులపై ఆయన సంతకాలు చేశారు. దీంతో మొత్తం 39 దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించినట్టయింది. అంతకుముందు 19 దేశాలపై ఉన్న నిషేధం తాజా సంతకంతో ఏకంగా 39కి పెరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వలస విధానాల్లో కఠిన వైఖరి ప్రపంచానికి చాటి చెప్పారు. దేశ భద్రతే లక్ష్యమంటూ మరికొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం మరో 7 దేశాలపై పూర్తి ప్రయాణ నిషేధం విధించే ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేయడంతో అమెరికాలో ప్రవేశానికి నిషేధం ఉన్న దేశాల సంఖ్య ఒక్కసారిగా 19 నుంచి 39కి పెరిగింది. ఈ తాజా నిర్ణయం ద్వారా ట్రంప్ పాలనలో వలస విధానాలు మరింత కఠినంగా మారుతున్నాయన్న సంకేతాన్ని వైట్ హౌస్ అధికారికంగా వెల్లడించింది. వలసల విషయంలో ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుక ఒకే కారణం ఉందని ఆయన పదే పదే చెబుతున్నారు. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకునే తాను కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఇటీవల చోటు చేసుకున్న కాల్పుల ఘటన ఈ నిర్ణయానికి తక్షణ ప్రేరణగా మారింది. ఈ ఘటనలో ఒక నేషనల్ గార్డు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విచారణలో నిందితుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన రహమనుల్లా లఖన్యాల్గా గుర్తించడంతో ట్రంప్ ఆగ్రహం మరింత పెరిగింది. వలస విధానాల్లో చిన్న లోపం కూడా అమెరికా ప్రజల భద్రతకు ముప్పుగా మారుతుందన్న వాదనను ట్రంప్ మరింత గట్టిగా వినిపించారు. వలస విధానాలను మరింత కఠినతరం చేయాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారని, దీనికి ప్రధానంగా దేశ భద్రతనే కారణమని వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విస్తృతమైన నిషేధం అమెరికాలోకి ప్రవేశించాలనుకునే వేలాది మంది ప్రజల ప్రయాణ ప్రణాళికలను ప్రభావితం చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా పూర్తి నిషేధం విధించిన దేశాల జాబితా కూడా వివాదాస్పదంగా మారింది. లావోస్, సియర్రా లియోన్, బుర్కినా ఫాసో, మాలి, నైజర్, సౌత్ సుడాన్, సిరియా వంటి దేశాల పౌరుల అమెరికాలోకి ప్రవేశం పూర్తిగా నిలిపివేశారు. ఇవన్నీ అంతర్గత రాజకీయ అస్థిరత, ఉగ్రవాద కార్యకలాపాలు, సమాచార పంచకంలో లోపాలు ఉన్న దేశాలుగా అమెరికా ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ దేశాల నుంచి వచ్చే వలసదారుల భద్రతా తనిఖీలు సమర్థవంతంగా జరగడం లేదన్న కారణంతోనే పూర్తి నిషేధం విధించినట్లు వైట్ హౌస్ స్పష్టం చేసింది. అదే సమయంలో కొన్ని దేశాలపై భాగస్వామ్య లేదా తాత్కాలిక పరిమితులు విధించారు. అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, కోట్ దివార్, డొమినికా, గాబోన్, గాంబియా, మలావి, మౌరిటేనియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల పౌరులపై పూర్తి నిషేధం కాకుండా కొన్ని వర్గాల వీసాలపై మాత్రమే ఆంక్షలు విధించారు. ముఖ్యంగా పర్యాటక, విద్యార్థి, తాత్కాలిక వర్క్ వీసాలపై ఎక్కువ పరిమితులుంటాయని అధికారులు చెబుతున్నారు. భాగస్వామ్య ప్రయాణ నిషేధంలో భాగంగా ఆ దేశానికి చెందిన ప్రతి వ్యక్తిపై నిషేధం విధించకుండా భద్రతా ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాలను మాత్రమే అమెరికాలోకి అనుమతించరు. విద్యార్థులు లేదా పర్యాటకులుగా వచ్చే వారి సమాచారం పూర్తిగా ధృవీకరించలేకపోతే వారి వీసాలను నిలిపివేయవచ్చు. అయితే అధికార దౌత్య వీసాలు, వ్యాపార అవసరాలకు సంబంధించిన ప్రత్యేక వీసాలకు మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంటుంది. పాలస్తీనా వలసలపై విధించిన పరిమితులు ట్రంప్ తాజా నిర్ణయాల్లో మరో కీలక అంశంగా నిలిచింది. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు కలిగిన వారికి కూడా ఈ ట్రావెల్ బ్యాన్ వర్తిస్తుందని ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఈ రాజకీయ పరిణామాలు దౌత్యపరంగా సున్నితంగా మారింది. అదే సమయంలో తుర్కమెనిస్తాన్ పౌరులపై ఉన్న నాన్ ఇమిగ్రెంట్ వీసా నిషేధాన్ని ఎత్తివేసినా వారి అమెరికా ప్రవేశాన్ని మాత్రం నిలిపివేయడం ద్వారా ట్రంప్ తన భద్రతా దృష్టికోణాన్ని మరింత స్పష్టంగా చూపించారు. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే వలస విధానాలను కఠినతరం చేస్తోంది. అలాగే ఆశ్రయం విషయంలో ఆంక్షలను అమలు చేస్తోంది. దీనితో పాటు గత ప్రభుత్వ చర్యలను సమీక్షించే పనిలో ఉంది.
బైడెన్ కాలంలో ఇచ్చిన వీసాలను సమీక్షించడంతో పాటు గ్రీన్ కార్డ్ హోల్డర్లు పునః పరిశీలన వంటి చర్యలు చేపడుతోంది. ఈ చర్యలు అమెరికా వలస వ్యవస్థపై ట్రంప్ ప్రభుత్వం యొక్క పూర్తి నియంత్రణను తిరిగి స్థాపించడానికి చేస్తున్న ప్రయత్నంగా భావించాలి. ఈ కొత్త నిషేధాలు, కఠిన నిబంధనలు అమెరికాలోకి ప్రవేశించాలనుకునే అంతర్జాతీయ సమాజానికి ఒక హెచ్చరికగా నిలుస్తున్నాయి. అయితే ఈ కఠిన నిర్ణయాలకు కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. అమెరికాలో ఇప్పటికే శాశ్వత నివాస హోదా కలిగిన వారు, చెల్లుబాటు అయ్యే వీసాలు ఉన్నవారు, అలాగే అమెరికా జాతీయ ప్రయోజనాలకు అవసరమైన ప్రత్యేక వీసా వర్గాలకు ఈ నిషేధం వర్తించదు. వైద్య అవసరాలు, అంతర్జాతీయ దౌత్య కార్యక్రమాలు, అత్యవసర మానవతా కారణాల కోసం ప్రత్యేక అనుమతులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రపంచం మొత్తానికి అమెరికా వలస విధానాలు ఒక మార్గదర్శకంగా ఉండేవి. కానీ ఇప్పుడు భద్రత పేరుతో ఆ ద్వారాలను మూసివేస్తోన్న తీరు అంతర్జాతీయ వలసలపై, మానవ హక్కులపై, గ్లోబల్ మొబిలిటీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన నిర్ణయాల విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. మొత్తంగా దేశ భద్రతే తన తొలి ప్రాధాన్యత అని, అవసరమైతే మరిన్ని దేశాలపై కూడా ఇలాంటి నిషేధాలు విధించేందుకు సిద్ధమని సంకేతాలు ఇస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం వలసల విషయంలో తీసుకుంటున్న ఈ వరుస నిర్ణయాలు బైడెన్ పాలనలో ఇచ్చిన వెసులుబాట్లకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. బైడెన్ హయాంలో మంజూరైన వీసాల పునః సమీక్ష, గ్రీన్ కార్డ్ హోల్డర్ల వెట్టింగ్, ఆశ్రయం కోరే విధానాలపై ఆంక్షలు, ఇవన్నీ కలిపి చూస్తే ట్రంప్ పాలనలో అమెరికా ఫస్ట్, అమెరికా సేఫ్ అనే నినాదం విధాన రూపం దాల్చినట్టు కనిపిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో ఈ ట్రావెల్ బ్యాన్ నిర్ణయాలు న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటాయా? అంతర్జాతీయంగా ఏ మేరకు విమర్శలు ఎదురవుతాయి? వలసలపై ఆధారపడి ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందో అన్నది వేచి చూడాల్సిందే.